సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందికమ్మ గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని వివిధ స్థలాల్లో జెండా ఆవిష్కరణ జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అలరించారు. వేడుకలను ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విజయవంతం చేశారు. మరియు ఉప సర్పంచ్ గురబే గారికి మరియు సిబ్బంది వార్డు మెంబర్ గారికి మరియు ఎంపీటీసీ నాలక్ష్మి జ్యోతి గారికి మరియు సెక్రటరీ గారికి తారాబాబు గారికి మరియు ఉపాధ్యాయులకు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి మన స్టేజీకి ఉన్న గ్రామ పెద్దలకి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేదికను అలంకరించిన ముఖ్య పాత్ర వహించిన పెద్దలకు కూడా నా యొక్క నమస్కారం చెప్తున్నాను. నేను నంద్యామ గ్రామ సర్పంచ్గా మొదటిసారి జెండావిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నంద్యామ ప్రజలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మన దేశ చరిత్రలో అతి పవిత్రమైన రోజు 1950 జనవరి 26న మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం మనకు సమత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం అనే విలువలను అందించింది. అలాగే ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల వల్ల నేడు మన శేషాలు జీవిస్తున్నాము. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యత తీసుకోవాలి. నందియమ్మ గ్రామాన్ని పరిశుభ్రంగా, హరితంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం మన అందరి కర్తవ్యం. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ, మహిళా సాధికారత, రైతుల సమస్యల వంటి ఉపాధ్యాయులు ఏమన్నారంటే, స్కూల్ బృందాలు ఏం చెప్పారంటే 45 రోజులు స్టేజీ చేశారు అని చెప్పేసి, అందులో నాది కొంచెం పాత్ర ఉంది. పెద్ద పాత్ర ఏంటి అంటే, మా గ్రామ పంచాయతీ సిబ్బంది 11 మంది వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ గారు, ఇలా మన స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు అందరూ వచ్చి మనం కోరడం జరిగింది. ఏమని కోరడం జరిగింది అంటే, స్టేజీ ఒకటి, అలాగే పిల్లలు తినడానికి డైనింగ్ గారు కావాలని అడిగారు. ఎంబడే వాళ్ళని నేను అడిగితే ఆ శుభం ఎలా జరిగిందంటే, నా వెనుక కార్యకర్తలు చాలా పవర్ఫుల్, మైండ్ పవర్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పడం వరకే నా వంతు, చేయడం వాళ్ళ వంతు. ఇక్కడ నిలబడి 4 రోజుల నుంచి నా కార్యకర్తలు నిలబడి స్టేజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దేవేంద్ర రెడ్డి గారు అన్న ఏం జరుగుతుందని ఊళ్ళని 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఏం జరుగుతుంది, తొందరగా పని చేయండి, స్కూల్లో మనం మాటిస్తామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దాంట్లో విచారణ చేయడం జరుగుతుంది. అలాగే మా సెక్రటరీ గారు, మన కారాబార్ శిశలం గారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా రోజు 9 o'clock వరకు వచ్చేసి, కారాబార్ 7 o'clock వరకు వస్తున్నాడు. ఆయన మార్నింగ్ 9 o'clock వచ్చేసి నైట్ నాతో పాటు, నా కార్యకర్తలతో పాటు నైట్ 7 కానీ 8 కానీ 9 కానీ 11 నైట్ 11 కానీ ఇక్కడనే ఉండి పనులను నిర్మించుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు మన గ్రామ పంచాయతీ పరిధిలో పాఠశాలలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు, పాలక వర్గానికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు మరియు పోషకులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మన పాఠశాల అభివృద్ధిలో భాగంగా మా గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత మన గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ గారు మన పాఠశాలలో వేదికను ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి ఉపాధ్యాయ బృందం కోరిన వెంటనే 10 రోజులలో వేదికను తయారు చేసి ఈ వేదిక పైనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే మన విద్యార్థుల కోసం భోజన సదుపాయం నిమిత్తం డైనింగ్ హాల్ ఏర్పాటు కావాలని చెప్పేసి కోరిన సమక్షంలో డైనింగ్ హాల్ని కూడా మన పూజ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అది కూడా అతి త్వరలో పూర్తి చేసుకొని వచ్చే విద్యా సంవత్సరం వరకు పూర్తి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇంటి కార్యక్రమానికి చేసిన గ్రామ పెద్దలకి మరియు ఉపాధ్యాయ బృందానికి, గ్రామ పాలక వర్గానికి
ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా గ్రామంలో 77వ నందిగామ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవం ఈరోజు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడ్డ ఏదైతే సర్పంచ్ విక్రమ్ గౌడ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు వీళ్ళందరి ఆధ్వర్యం లోపల ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇలా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు దీనికి ఇంత విజయవంతం కావడానికి మన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఏదైతే విక్రమ్ గౌడ్ ఉన్నారో ఇంత పెద్ద ప్రోగ్రాం ఆయన మనసు పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఏదో ఒకటి చేయాలన్న పేరు ఉండాలన్న ఉద్దేశంతో ఫస్ట్ విడతగా విద్య ఇందులో మన నారాయణ సార్ ముందు నుండి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిండు. అందులో మళ్ళీ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మా సెక్రటరీ ఎవరైతే రాజేంద్ర సార్ ఉన్నారో ఆయన కూడా ఈ యువకులను అందరూ నింబడి పెట్టుకొని, ఎందుకంటే ఈ పాలకవర్గం ఏదైతే ఉన్నదంత యూత్ ఉన్నది, ఇదే ఉత్సాహంతో ఇక ముందు కూడా ఈ 5 ఏళ్ళు మంచి నందిగామ గ్రామాన్ని మన జిల్లాలోనే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా తీసుకెళ్ళి మంచి నందిగామ గ్రామానికి గుర్తింపు వచ్చి మనకు మంచి ముందు వందేలో ఉంచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా రెడీ అయి ఉండండి బేటా. నెక్స్ట్ క్లాస్ రెడీగా ఉండాలి. ఫోటోగ్రాఫర్ వీళ్ళని పంపిస్తే నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది. రైట్, వెళ్ళండి అమ్మా. నెక్స్ట్ బ్యాచ్